डिप्टी स्पीकर तेलंगाना कानून साज असेंबली पद्मा राव गौड़ ने गवर्नमेंट व्हिप एरिका पोड़ी गांधी के हमरा हल्के असेंबली श्रीलिंगमपल्ली में तामीर करदा डबल बेडरूम मकानात तकसीम किए। इस दौरान डिप्टी स्पीकर ने श्रीलिंगमपल्ली हल्के के तहत वाक़े नल्ला कोंडा गुल मोहर पार्क हफीज पेड़ साईनगर में तामीरशुदा डबल बेडरूम मकानात के दस्तावेजात 344 इस्तेफादा कुनिंदगान के हवाले किए। इस मौके पर डिप्टी स्पीकर पद्मा राव गौड़ ने कहा कि बीआरएस हुकूमत तीसरी बार बरसर इख्तिदार आएगी और हैट्रिक बनाएगी। उन्होंने कहा कि वज़ीर आला केसीआर ने डबल बेडरूम स्कीम को इसलिए मुतारिफ किया ताकि इस बात को यकीनी बनाया जा सके कि गरीब अफराद भी इज्जत के साथ जिंदगी गुजार सके। उन्होंने कहा कि हर गरीब और मुस्तहिक खानदान को डबल बेडरूम मकान मरहलेवार फराहम किया जाएगा। ఆయనకైతే నాకు ఒట్ల వేయటం ఉంటుంది. చాలాసేపు మాట్లాడి నువ్వే మాట్లాడి నేనేం మాట్లాడాలి ఒక దండం పెట్టుకుని వెళ్ళిపోతా అని చెప్పి ఒకప్పుడు నాగారు నేను సికింద్రాబాద్ శాసనసభ్యుడు 4వసారి ఈ ఎన్నికలు కలిపి 5 సార్లు పోటీ చేస్తే అప్పుడు ఒకసారి ఓడిపోయినా 4 సార్లు గెలుచుకుంటూ వస్తామని. స్వచ్ఛ హైదరాబాద్ అంటే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు మా దగ్గర హైదరాబాద్ సిటీలో. బహుశా మీ దగ్గర కూడా ఎవరో పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చి ఉండొచ్చు. అప్పుడు నాకు తెలిసి 2014 అది 14-15 నా దగ్గరికి అందరి దగ్గర పోతా ఉన్నారు. మళ్ళీ నేను కూడా ఒక చోటు వస్తా అంటే ముఖ్యమంత్రి గారికి నాకు కొద్దిగా సంబంధాలు ఎక్కువ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. అక్కడిక్కడ ఎందుకు పోతావు నా దగ్గరికి రా అని చెప్తే సరే నేను 19 దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి నా దగ్గరికి వచ్చాను.